విశ్వనాథ గారికి, అదేవిధంగా అన్ని మండల పార్టీల ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా మరి ప్రముఖులు, పెద్దలు, గౌరవంలో ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, సీతారామ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ అందరికీ తెలుసు. కాకపోతే దీని వాయిస్ని బయటికి తీసుకురాలేకపోయాను. ఆ డిజైన్స్ అన్నీ ఇప్పుడు విశ్వన్న చెప్పినట్టుగా యాక్చువల్గా అవి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది కాకుండా ఓన్లీ ఎత్తిపోతల పథకంతో స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని మొత్తం డిజైన్ మార్చేసి అసలు అది చూస్తే మీరు ఈ పక్కన మున్నేరు ఉన్న దానికంటే ఇంకా పెద్దదే కనబడతారు, కానీ నీళ్లు మన దగ్గర నుంచి పోతున్నాయి. సేద్యానికి మాత్రం తాగడానికి కానీ మనకు ఉపయోగపడేటట్టు ప్రముఖులు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఏ ఒక్క మంత్రో ఏ ఎమ్మెల్యే చేసే కాదు, ప్రజాప్రతినిధులు మనం గెలిపించినటువంటి వ్యక్తులందరూ కలిసి ఖచ్చితంగా మన దగ్గర రావాలంటే మనం ఉద్యమం చేయాలి. ఆ ఉద్యమం ఏదో గాలి నుంచే స్టార్ట్ కావాలి. ఏదైతే ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులు ఈరోజు కాదు, ఉద్యమం స్టార్ట్ చేసి మనం సాధించేంత వరకు మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని మా పార్టీ తరఫున మేము ఏ రకమైనటువంటి ఉద్యమానికైనా లేదా ధర్నాకైనా రాస్తారోకైనా రేపు కార్యక్రమాలు అవసరమైతే ప్రాజెక్టు అక్కడ నిలుపుదల మన డోనకల్ పక్కన నిలుపుదల చేయడానికి అడ్డంగా పోయి కూర్చోవడానికి కూడా మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవచ్చిందిగా మా యొక్క సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వనాథ గారికి ధన్యవాదాలు తెచ్చి ముగిస్తాను.